మెస్సీతో ఆటలు ఎందుకీ వృధా ఖర్చులు? మెస్సీతో గేమ్స్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేస్తోందని బీజేపీ ఫైర్ అవుతోంది. ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం ఉపయోగపడే సింగరేణి నిధుల్ని ఈ విధంగా దుర్వినియోగం చేయటం ఏంటని ఆందోళనకు దిగింది. మెస్సీతో కొన్ని నిమిషాల పాటు ఫుట్బాల్ ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డి 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని మండిపడింది బీజేపీ. ఇందుకోసం సింగరేణి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. దీన్ని నిరసిస్తూ హైదరాబాద్ లోని సింగరేణి కార్యాలయం దగ్గర బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు లేవంటున్న ప్రభుత్వం ఆ సంస్థతో ఫుట్బాల్ టీం కు ఏ రకంగా స్పాన్సర్ చేయిస్తుందని ప్రశ్నించారు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఈ నిధులను సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి తప్ప ఇలాంటి వాటి కోసం దుర్వినియోగం చేయకూడదన్నారు. సింగరేణి నుంచి ఈ రోజు స్పాన్సర్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మరి టీమ్ కి. దాని పేరు RR9 టీమ్ అట. సింగరేణి RR9 టీమ్. సింగరేణి RR9 టీమ్ కి స్పాన్సర్ చేస్తున్నటువంటి సింగరేణి కాలనీస్ లో ఆ నిధులు ఆ ప్రాంతంలో ఖర్చు పెడితే అక్కడ ఉన్నటువంటి దాదాపు 50 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి అక్కడ మరి క్వార్టర్స్ ని కూడా రిపేర్ చేయడానికి నిధులు లేవంటున్నారు. ఈ రోజు కేవలం ఆయన ఇంటర్నేషనల్ పబ్లిసిటీ కోసం, ఆయన మరి ఫ్యాంటసీ కోసం 5 నిమిషాలు మెస్సీతో క్రికెట్ మన ఫుట్బాల్ ఆడడానికి ఈరోజు దాదాపు 100 కోట్ల రూపాయలు వివిధ శాఖల నుంచి తీసుకొని ఖర్చు చేస్తున్నాడంటే మరి ఇది మరి ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరుంటా కాదా ఒకసారి మరి ప్రజలు గమనించాలని తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ ఆందోళనతో సింగరేణి కార్యాలయం దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలతో పాటు నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అయితే మెస్సీ మ్యాచ్ విషయంలో బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం అన్నారు. దీనికి ప్రభుత్వంతో సంబంధం లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. ముఖ్యమంత్రి గారు కూడా మంచి ఫుట్బాల్ ప్లేయర్, సో వారిని ఇన్వైట్ చేశారు. ఒక మ్యాచ్ ఆడాల్సిన కోరినారు. ఏదైతే ఈ ఆర్గనైజ్ చేస్తున్న కమిటీ ఆయన ఒక మ్యాచ్ ఆడడానికి ఒప్పుకున్నారు. మెస్సీ అనేవాడు గొప్ప క్రీడాకారుడు. దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక ప్రైవేట్ సంస్థ మెస్సీని తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉంది. దాంట్లో ప్రభుత్వం ఒక గొప్ప స్టార్ వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ఇతరత్ర సదుపాయాలు కానీ ప్రభుత్వం కలుగజేస్తుంది. దాంట్లో తప్పేముంది? దాన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. మొత్తానికి మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కు ముందే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.